కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు 9-10 సంవత్సరాలు ఈ అరాచకమైన పాలనలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. దాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తాం. పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలో అసలు నిరుపేద వర్గాలకు కావచ్చు, నిరుపేద ప్రజలకు ఏమాత్రం చేరవేసే ప్రయత్నం చేసిరు, పథకాలను కావచ్చు, ప్రభుత్వ అంశాలను కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఇంత పెద్ద స్కీమ్లని ఇంత త్వరగా 9-10 నెలల్లో అమలు చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ నేను చూడలేను. రాజకీయ అమలైనా సార్ పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి. ఇంకా కొంత గ్యాప్ ఉన్నది కానీ పూర్తి స్థాయిలో జరిగిపోతాయి. ఎందుకంటే ఇవాళ మీకు ఉచితంగా బస్ సౌకర్యం కావచ్చు, మహిళలు ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, లేకపోతే 200 యూనిట్ ఉచిత విద్యుత్తులు కావచ్చు ఇండ్లకు, లేకపోతే గ్యాస్ సిలిండర్ కావచ్చు. ఇవాళ రుణమాఫీ అనేది చాలా పెద్ద స్కీమ్. అది నా దేశీ ఇంత పెద్ద సాహసం చేయడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అది స్థాయిలో అయిందంటారా? పూర్తి స్థాయిలో అంటే ఇప్పటికీ దాదాపు 18,000 కోట్ల రూపాయల రైతులకు ఇచ్చేసినాం. 18,000 కోట్లు వాళ్ళ అకౌంట్లోకి కొట్టి, ఇంకా కొంతమందికి ఏమంటే రేషన్ కార్డులో పేరు తప్పుపడడం, తండ్రి పేరు తప్పడం, రకరకాల కారణాలు 2 లక్షల పైన తీసుకున్నాం వాళ్ళది వేరు, ఆ ఈక్వేషన్ వేరు. మళ్ళీ ఈ చిన్న కాళ్ళచేలతో ఉన్నటువంటి వాళ్ళు 5,50,000 మంది ఉన్నారు. ఈ 5,50,000 మందిని అతి త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారు. నిన్ననే ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినారు. ఈ 5.5 లక్షల మంది అయిపోయిన తర్వాత 2 లక్షల పైబడినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ దగ్గర స్పష్టత ఉన్నది. చాలా ముఖ్యమంత్రి గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్పినాం. ఏదైతే 2 లక్షల పైన రుణాలు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు పైబడిన ఉన్నటువంటి మీ 2 లక్షల పైన ఉన్నటువంటి మీకు ఏదైతే అప్పు ఉందో దాన్ని మీ అకౌంట్లో మీరు జమ చేయండి. ఈ 2 లక్షల రూపాయలు మేము జమ చేస్తాం. సో అక్కడ ఎక్కడ ఇది లేదు. ఈ 2 అయిపోతే పూర్తి స్థాయిలో 100-150% రుణమాఫీ పూర్తి చేసి. మరి ఎందుకు సార్ రైతుల్లో పొద్దులేస్తే వ్యతిరేక విధానాలు బయటకు వస్తున్నాయి, ధర్నాలు, రాస్తారోకులు అని ఎందుకు ఈ కార్యాచరణలు తీసుకుంటున్నారు వాళ్ళు? అయితే ఇందా కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు రైతులకు వాళ్ళ అవసరాల కోసం స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొడుతున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ లక్షల రూపాయల రుణమాఫీని 5 సార్లు చేసినారు. అది కూడా పూర్తి స్థాయిలో జరగల. 2014 నుంచి 18 వరకు 23 వరకు కూడా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఆ రోజు రాహుల్ గాంధీ సభలో చెప్పినాం. రైతు డిక్లరేషన్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 మాసాల్లోనే ఒకటేసారి ఏకమాతంలో 2 లక్షల రుణమాఫీ చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇప్పుడున్న ఆర్థికమైన పరిస్థితులు ఇబ్బందులు ఉన్నప్పటికీ 2 లక్షల రుణమాఫీని దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇప్పుడు జమ అయిపోయి రైతు రుణమాఫీ అయిపోయి మిగిలిపోయినటువంటి ఈ 5.5 లక్షలు కానీ ఇంకా కొంత 4 లక్షల మంది వాళ్ళు ఉంటారు రైతులు పైన 2 లక్షల పైన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తారు. కానీ సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నిర్మాణానికి బాటలు వేయాల్సింది పోయి రాష్ట్ర విధ్వంసానికి ఎక్కువ ప్రయారిటీ ముందు చూపిస్తుంది అని అంటే ఇటువంటి అంశాల మీద ఏం చెప్తారు? అసలు ఇన్ని సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకైనా ఒక విధానం ఉంది. మా పార్టీకి మేలు జరగాలి, ఎవరు ఎక్కడైనా పోతే అనుకుంటేనే ఒక రకమైన రాజకీయ ఆలోచనలు. కానీ ముఖ్యమంత్రి గారు ఇవాళ హైడ్రా తీసుకోండి, లేకపోతే మూసి ప్రక్షాళన కూడా తీసుకోండి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. హైడ్రాకి సంబంధించి నిజంగానే మన వర్షాలు వచ్చినప్పుడు నేను బండి మీద పోతున్నప్పుడు చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనం. తుఫాన్ వచ్చి బాగా వర్షాలు వచ్చినప్పుడు నీకు హైదరాబాద్లో కేసీఆర్ గవర్నమెంట్ని పడవలో అంటే ఏమంటుందని వాటిని పడవలో ప్రయాణం చేసి రైతులు రోడ్ల మీద పడవలు వచ్చేస్తాయని అంటారు. వచ్చినాయి, పడవలు వచ్చినాయి, అందులో తిరిగినారు జనం. మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ పీరియడ్లో. సో అటువంటి పరిస్థితి నాళ్ళ మీద ఇళ్ళు కట్టేసినారు, నాళ్ళ కబ్జా చేసినారు, చెరువులు కబ్జా చేసినారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత రాబోయే రోజులలో భవిష్యత్తులో హైదరాబాద్ ఇంత పెద్ద నగరం మరి ఆ రోజు మనం అందరం ఆందోళన చెందుతాం. కానీ దానికి ఒక కన్స్ట్రక్టివ్గా ఒక నిర్ణయం చేసేటువంటి సాహసం ఎవరు చేయలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అది ఆయన రాజకీయం కోసం ఏం ఆలోచన చేయలేదు. రాజకీయం కోసం ఆలోచిస్తే మా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరిగినప్పటికీ ఆయన ఒక విధానం తీసుకున్నాడు. రాబోయే భవిష్యత్తు తరాలకు హైదరాబాదు ఒక మహానగరంగా విశ్వనగరం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది రావద్దనే ఆలోచనతో ఆ హైడ్రాని తీసుకున్నారు. పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న హైడ్రాలో అది లేదు. హైడ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎఫ్టీఎల్లో ఉన్నారు కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇది ఇప్పుడు ఫామ్ హౌజులు కానీ లేకపోతే పెద్ద బిల్డింగ్ రాజకీయ నాయకులు వ్యాపారస్తులు చాలా పెద్ద అది ఏ పార్టీలోనూ కావచ్చు కాక అన్ని పార్టీలు ఉన్నారు అట్లా ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేకపోవచ్చు.
అదేవిధంగా మూసి ప్రక్షాళన అనేది ఇలా మనం చూసినాం. ఇలా గుజరాత్లో చేసినటువంటి కానీ మూసీ నది ప్రక్షాళన వల్ల పేదవాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో మూసి ఒడ్డు దగ్గర అంత పాప ఖాళీ ప్లేస్లు ఉంది. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. అంత వాళ్ళనే మనం తప్పుపడడానికి లేదు. ఇవాళ ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం చెప్పింది. మీకు నష్టం జరగకుండా ఇవాళ మూసిని ప్రక్షాళన చేయడం వల్ల హైదరాబాద్తో పాటుగా అందరికీ మేలు జరుగుతుంది. దాంతో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఆల్రెడీ కేటాయిస్తున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు దాదాపు నిన్న 150 మంది మూసి పాలన 150 మందిని ఇళ్ళకి ఆల్రెడీ ఇచ్చినాం. వాళ్ళు ఒప్పుకున్నారు, పోవడానికి రెడీ అయినారు, ఖాళీ చేపిస్తాం. తర్వాత మిగిలిపోయిన ఇంకా 700 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నాయి. కాసి మూసి ప్రక్షాళన అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి నష్టం జరగకుండా ఎవరైతే మనం ఇప్పుడు ఉన్నటువంటి పేద ప్రజలు ఉందో పేద ప్రజలు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రభుత్వానికి ఎంత నష్టం జరగని, పార్టీకి ఎంత నష్టం జరగని, పేదవానికి నష్టం జరగని కాంగ్రెస్ పార్టీ విధానంలో ఉంది. పేదవానికి నష్టం జరిగితే మీరు ఊరుకోరంటారా? ముచ్చట్లేదు. ఎందుకంటే మా ప్రభుత్వం మా పార్టీ నిర్ణయమే అది. కానీ పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో మాకు నష్టం వచ్చిందని మాట్లాడే వాళ్ళు పేదవాళ్ళే కదా సార్. కొంతమంది టీఆర్ఎస్ పార్టీ రాజకీయ వృధాకు చల్లేటువంటి ప్రయత్నంలో కొంతమంది రెచ్చగొట్టి సోషల్ మీడియాను వాడుకొని చేసేటువంటి ప్రయత్నం అది. కానీ పేదవాళ్ళ కాంగ్రెస్ పార్టీ నష్టం చేయదలుచుకున్నప్పుడు వాళ్ళకి మంచి ఇండ్లు కట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ ఉంటారు. చాలా ఇండ్లు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కట్టి ఉన్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్లకు ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి హైదరాబాద్కి మూసి ప్రక్షాళన జరిగేటువంటి సందర్భంలో పేదవాడు వాళ్ళకి మూసి పక్కన కట్టుకొని ఇండ్లు కట్టుకొని పేదవాడు వాళ్ళకి మాత్రం ఇస్తాం. నీకు ఇప్పుడు ఈ హైడ్రా కింద వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకుని ఉంటుంది. వాళ్ళకి ఎక్కడి నుంచి పెద్ద పెద్ద భవనాలలో నాలాంటి ఒక సామాన్య వ్యక్తులు కూడా అందులో ఒక అపార్ట్మెంట్ తీసుకుని లోన్లో ఉన్న పరిస్థితులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మరి అటువంటి వాళ్ళు ఏమైపోవాలి? వాస్తవం వాళ్ళు లీగల్గానే చూసుకోవాలి. లీగల్గా కొట్లాడేటప్పుడు తీసుకునేటప్పుడే అవన్నీ కూడా ఆ భవనం కట్టేటువంటి ఎవరైతే కట్టినారో ఆ కాంట్రాక్టర్ కావచ్చు లేకపోతే ఆ బిల్డర్ కావచ్చు వాళ్ళ. హైడ్రా అనేది అసలు ఏంటి సార్? అంటే పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ అధికారులకు కూడా వర్తిస్తుందా, లేదంటే కేవలం అక్కడ ఇల్లు భవనాలు కట్టిన బిల్డర్లకు కావచ్చు రియల్ ఎస్టేట్ వెంచర్ల వాళ్ళకే సంబంధిస్తుందా? ఇప్పుడు హైడ్రా అనేది ప్రభుత్వం వారికి పూర్తి అధికారాలతోటి కూడినటువంటి అధికారం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం. తర్వాత హైడ్రా అనేది ఏ ఒక్కరికి ఒక పార్టీకో లేకపోతే ఒక ఉద్యోగస్తులో ఎవరికి మినాయింపు లేవు, ఎవరికి దాంట్లో రాజకీయాలు చూడేటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా ఆ విధానంలో వస్తే వారికి తీసేయడమే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన తీసుకొని హైదరాబాద్ను కాపాడాలి, భవిష్యత్ తరాలకు మేలు జరగాలి. ఆయనకు ఇంత అనేక రకమైనటువంటి వారికి చెడ్డగా తిడుతున్నారు రోజు సోషల్ మీడియాలో. అయినా కూడా ఆయన ఓపికతోటి దీన్ని మొదలుపెట్టినాము, దాన్ని పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకు. ఇదే రకమైన కార్యాచరణలు మీ దేవరకొండలో కూడా రావాలని మీరు స్వాగతిస్తున్నారా? వస్తే దాన్ని ఎట్లా రిసీవ్ చేస్తారు? మంచిది, దానికి ఏం ఇది లేదు. ఎక్కడైనా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు రావడం వల్ల మనం చేసే పనిలో అది నిజాయితీ ఉన్నప్పుడు 10 మంది మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు మనం సభాషణ వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక మంచి పని చేస్తే ఏ పనులన్నా అది ఉంటుంది. నువ్వు ఎంత మంచి పని తీసుకో దానిలో విమర్శన వేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. అప్పుడు అటువంటి దేవరకొండకు వచ్చినా నల్లగొండ చేయకుండా తప్పకుండా స్వాగతిస్తాం. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు 10 మందికి మేలు జరిగేటప్పుడు తప్పకుండా అటువంటి కార్యక్రమాన్ని స్వాగతిస్తాం.